కార్తీక మాసంలో నిత్యం శివనామస్మరణ చేస్తాం. రోజు శివుడిని ఆరాధిస్తాం. అదేవిధంగా రోజుకి ఒక శివలీల వింటే శివుడికి మనం దగ్గరగా నడవడానికి ఇంకా ఉపయోగపడుతుంది. కాబట్టి 63 మంది నాయనార్ల యొక్క చరిత్ర, వారి కథలను మనం తెలుసుకుందాం. ఈ 63 మంది ఏంటి అంటే వీళ్ళందరూ శివుని భక్తులు. నాయనార్లు అంటే తమిళనాడుకు చెందిన వాళ్ళు కాబట్టి వీళ్ళందరినీ 63 మంది నాయనార్లుగా కన్సిడర్ చేస్తారనమాట. ఇప్పుడు మనం ఏనాతినాథ నాయనార్ గురించి చెప్పుకుందాం. అయితే ఈ నాయనార్ యొక్క వృత్తి ఏంటి అంటే కత్తి యుద్ధం నేర్పించడం. ఆ యుద్ధం నేర్పించిన డబ్బుతోనే అన్నదానం అది చేస్తూ ఉంటారు. ఒళ్ళంతా విభూతి పుండ్రాలు పెట్టుకుని ఉంటారు ఈయన. అయితే ఈయన దగ్గర మహామహారాజులు గొప్పవాళ్ళు కత్తి యుద్ధం నేర్చుకుని ఉంటారనమాట. ఆయనకి మించిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. అయితే ఈయన గురించి కీర్తి ప్రతిష్టలంతా అందరికీ తెలిసింది. అదేవిధంగా అతిసూరుడు అనే ఆయనకి కూడా తెలిసింది. అయితే ఏంటి అంతటి గొప్పవాడా, సరే చూద్దాం, వెళ్ళి ఓడించి వస్తానని చెప్పి బయలుదేరతాడు ఆయన అనుచరులతో సహా. అయితే వీళ్ళందరూ వెళ్ళి కరెక్ట్గా ఈయన పూజ చేసుకుంటున్న సమయానికి ఆయన ఇంటి చుట్టూ ఉంటారనమాట వీళ్ళందరూ. ఇంకా ఈ ఏనాదినాథ నాయనార్ వీరి శిష్యులు ఉంటారు కదా, వీరి శిష్యులు వాళ్ళ అనుచరులు వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటూ ఉంటారు. పూజ ముగించుకుని ఈయన బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఇంకంతే అందరినీ చీల్చి చెండాడేస్తాడు అనమాట. ఎందుకంటే అంత గొప్ప ప్రావీణ్యం గలవారు కదా, కాబట్టి అలా చీల్చి చెండాడేస్తూ ఉంటే ఇంకా ఈ అతిసూరుడు అనే ఆయనకి ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేయాలో అర్థం కాక అక్కడ దగ్గరలో చిన్న విభూతి దిమ్మ ఉంటే దాని దగ్గరకు వెళ్ళి మొత్తం ఒళ్ళంతా విభూతి పూసుకుని శివుడి రూపం ఎలా అయితే ఉంటుందో అలా తయారైపోయారు ఆయన. అలా ఆయన ముందుకు వెళ్ళేసరికి ఈయనలో ఆయనకి శివుడు కనిపించాడు. శత్రువులో కూడా శివుడినే చూశాడు ఆయన. కాబట్టి ఇంకేం చేయలేడు. కాబట్టి డోల్ని ఇలా పట్టుకున్నాడు, కత్తిని వదిలేశాడు. యుద్ధ నియమం ప్రకారం రెండు వదిలేయకూడదు. కాబట్టి ఆ డోల్ని అనేది పట్టుకున్నాడు. డోల్ అంటే ఒక షీల్డ్ లాగా అనమాట, ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అది పట్టుకున్నాడు. కానీ కొన్ని పోట్లు పడతాయి కదా, కాబట్టి చేతి దగ్గర, పొట్ట దగ్గర, కాళ్ళ దగ్గర అలా పోట్లు పొడుస్తూనే ఉన్నాడు ఈ అతిసూరుడు అనే ఆయన. ఇదంతా శివుడు పైనుంచి చూస్తూనే ఉన్నాడు. కాకపోతే శివుడు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల. ఈ యుద్ధంలో అయితే ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవ్వాల. కాకపోతే పడిన ఒక్కొక్క పోటుకి 1,00,00,000 జన్మల పాప పుణ్యాల యొక్క కర్మలు అనేవి తీసేశాడు. లాస్ట్కి మొత్తానికి గుండెల్లో గుచ్చుకుంటే ఆ ఆత్మజ్యోతిని అనేది తనలో లీనం చేసేసుకున్నాడు శివుడు. మామూలుగా వింటే అసలు శివుడు ఇందులో ఏం చేశాడు, అన్ని పోట్లు పొడుస్తున్నా వదిలేశాడు కదా, ఇంకా శివలీల ఏంటి అనిపిస్తుంది. కాకపోతే ఒక జీవుడికి శివుడిలో ఏకమైపోవడం అనేది కొన్ని వేల కోట్ల జన్మల తర్వాత జరిగేది. అది కొన్ని కత్తిపోట్ల తర్వాత ఆయన వెంటనే మోక్షాన్ని పొందాడు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం. జన్మ మృత్యు పరంపరని కొనసాగిస్తూ ఉంటాడు జీవుడు. ఆ శివుడిలో లీనమైపోవడానికి ఒక్క జన్మలో ఆయన చనిపోయాడు. ఇప్పుడైతే అదే జరగకపోయి ఉంటే కొన్ని కోట్ల జన్మలు, కొన్ని కోట్ల చావులు అనుభవించి, కొన్ని వేల కోట్ల కష్టాలను అనుభవించి ఆయన చనిపోవాల్సి వచ్చేది. ఆ మోక్షం ఆయనకి సులభంగా ఆసువుగా లభించేసింది.